ఒక ఐఏఎస్ శాలరీ ఎంత మీకు తెలుసా? దాదాపుగా 1 లక్ష నుంచి 2 లక్షలు ఉంటుంది. ఒక స్టూడెంట్గా నువ్వు జర్మనీ వస్తే నీకెంత శాలరీ రావచ్చు తెలుసా? దాదాపుగా అంతే వస్తుంది. దాదాపుగా 1 లక్ష నుంచి 1,50,000 నువ్వు సంపాదించవచ్చు ఒక స్టూడెంట్గా. ప్రతిరోజు ఒక రోజుకి నువ్వు ఎంత సంపాదించవచ్చు అంటే దాదాపుగా 12,000 నుంచి 13,000 సంపాదించవచ్చు. అసలు వినడానికి ఎట్లా ఉంది అసలు? ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఏమిపా ఎట్టున్నారు అందరూ? బాగున్నారా? సో ఈ వీడియో చూస్తే మీకు పార్ట్ టైం జాబ్స్ డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోవాలన్నమాట. అది మన లెక్క. ధనం మూలం ఇదం జగత్ అన్నారు. ధనమే మనిషి అనే ఇంధనాన్ని ముందుకు నడిపేది, అంతే కదా. కూటి కోసం కోటి విద్యలు. ఏ విద్య అంటే ఏ పని చేసినా ఆ కూటి కోసమే, ఆ డబ్బుల కోసమే. ఒక విద్యార్థిగా నువ్వు జర్మనీ వచ్చిన తర్వాత, లేకుంటే నువ్వు ఇండియాలోనే ఉన్నావు, జర్మనీ నేను రావాలి అనుకుంటున్నాను నా ఫర్దర్ స్టడీస్కి అన్నప్పుడు నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి పార్ట్ టైం జాబ్స్. యాజ్ ఎ స్టూడెంట్ నువ్వు జర్మనీకి రాగానే ఫస్ట్ క్వశ్చన్, పార్ట్ టైం జాబ్స్ ఎలా అప్లై చేయాలి? ఎంత వస్తుంది? వచ్చిన డబ్బులతో మనం ఎక్కచ్చా? సర్వైవ్ అవ్వచ్చా? ఇవే కదా క్వశ్చన్స్ మీకు. సో ఈ వీడియోలో వచ్చేసి మనం పార్ట్ టైం జాబ్స్ గురించి పూర్తిగా మనం తెలుసుకుందాం. సో రాగానే నాకు పార్ట్ టైం జాబ్ వస్తుందా రాదా? రావాలంటే ఎలా అప్లై చేయాలి? ఎంత సమయం పడుతుంది? ఏ డాక్యుమెంట్స్ కావాలి? ఈజీయేనా పార్ట్ టైం జాబ్స్? అసలు దొరుకుతున్నాయా? ఇవే కదా మీ క్వశ్చన్స్. చెప్తాను, ఆగండి. అంటే ఎలాంటివి చేయాలి? బోకులు కడగాల, బట్టలు ఉతకాలా, బ్రెడ్లు ఆమ్లెట్లు వేయాలా, లేక ఇంకేం చేయాలి? ఎలాంటి జాబ్స్ ఉంటాయి? లేకుంటే సర్వ్ చేయాలా? అలా మనం వీడియోలోకి వెళ్ళిపోతూ చూసుకో. మీరు లైక్ చేస్తే రావట్లేదే. సో మొత్తానికైతే అన్ని స్ట్రగుల్స్ క్రాస్ చేస్తూ జర్మనీ అయితే వచ్చేసావు. సో నెక్స్ట్ ఉంది ముందుంది ముసల పండగ అన్నట్లు. సో పార్ట్ టైం జాబ్స్. సో వీడియోలోకి వెళ్ళే ముందరగా మన ఛానల్ని అలా ఒకసారి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మీ సబ్స్క్రిప్షన్ మనకి ఎంత వాల్యూ తెలుసా? ఒక్క సబ్స్క్రిప్షన్ వల్ల వాల్యూ మీకు కాదు, నాకు మోటివేషన్ వస్తుంది చేయాలి వీడియోస్. చాలామంది ఇంట్రెస్ట్గా ఉన్నారు. సో మీకోసం, సో అట్లీస్ట్ దానికోసమన్నా మీరు సబ్స్క్రైబ్ చేసి మనల్ని సపోర్ట్ చేస్తే మన ఛానల్ని సో మనం అలా ముందుకు వెళ్ళిపోదాం. సో ఒక స్టూడెంట్గా నువ్వు జర్మనీకి వచ్చావంటే లీగల్గా యు ఆర్ ఎలిజిబుల్ టు వర్క్ అనమాట. నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి? నువ్వు రాగానే నీకు జాబ్ వస్తుందా? లేదు. కనీసం 20 రోజుల నుంచి 30 రోజులు, 20 days to 30 days టైం పడుతుంది నీకు పార్ట్ టైం జాబ్ రావాలంటే. ఎందుకు? చాలా సర్టిఫికేట్స్ నువ్వు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఒకటి, ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్. ట్యాక్స్ నెంబర్ సబ్మిట్ చేయాలి, దానికి టైం పడుతుంది. అండ్ సిటీ రిజిస్ట్రేషన్ చేయాలి, రాగానే నువ్వు సిటీ రిజిస్ట్రేషన్ చేస్తావు. నెక్స్ట్ వచ్చేసి ఇన్సూరెన్స్ కట్టాలి. సో ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ కావాలి. అండ్ ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ కావాలి, పాస్పోర్ట్. ఐ థింక్ దీస్ ఆర్ ద మేజర్ డాక్యుమెంట్స్ దట్ యూ నీడ్ టు సబ్మిట్ ఫర్ యువర్ పార్ట్ టైం జాబ్. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ నువ్వు సోర్స్ చేసుకోగలిగితే సో నీకు పార్ట్ టైం జాబ్ క్లియర్ అనమాట. ఎంత సంపాదించవచ్చు నేను యాజ్ ఎ స్టూడెంట్గా ఉన్నప్పుడు? నేను ఎంత సంపాదించవచ్చు? నేను సంపాదించేది నా మంత్లీ ఎక్స్పెన్సెస్కి అవుతుందా లేదా? లేకపోతే ఇంకా ఎక్కువ అవుతుందా? ఎక్కువ మిగిలించుకోవచ్చా? లేకుంటే ఇంటికి పంపించుకోవచ్చా? ఇదొకటి. లీగల్గా మాట్లాడుకున్నట్లయితే మనం వచ్చేసి 120 full days ఆర్ ఎల్స్ 240 half days. ఫుల్ డే అంటే 8 hours per day. సో నువ్వు వర్క్ చేయొచ్చు. సో అలా అన్నప్పుడు 120 into 8 960 hours per year. సో 960 hours per year యు ఆర్ ఎలిజిబుల్ టు వర్క్ యాజ్ ఎ స్టూడెంట్. సో పర్ అవర్ వచ్చేసి దాదాపుగా మనకి 12.5 నుంచి 15 euro దాకా ఇస్తారు, బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ జాబ్. ఓకే, సెమిస్టర్ ఉన్నప్పుడు దాదాపుగా 20 గంటలు ప్రతి వారానికి నువ్వు వర్క్ చేయొచ్చు, అంటే 20 hours per week వర్క్ చేయొచ్చు. అదే సెమిస్టర్ బ్రేక్ అంటే ఇప్పుడు నీకు ఫుల్ టైం ఫ్రీ ఉంటావు నువ్వు. సో అప్పుడు నువ్వు వర్క్ చేసుకోవడం బెటర్ కదా. అంటే ఎగ్జామ్స్ లేకుంటే క్లాసెస్ ఉన్నప్పుడు వాటిని మిస్ చేసి పార్ట్ టైం జాబ్ చేయడం కన్నా సెమిస్టర్ బ్రేక్ ఉన్నప్పుడు ఫుల్ టైం చేసుకున్నారనుకోండి, సో ఇట్స్ అ బెనిఫిట్ ఫర్ యూ.
సో అలా నువ్వు చదువు మిస్ అవ్వవు, నీ ఎడ్యుకేషన్ పాడవదు, రైట్? అదేవిధంగా నువ్వు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు నీ టైంని ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవచ్చు పార్ట్ టైం జాబ్ చేసి. అలా నెలకు ఎంత సంపాదించవచ్చు పార్ట్ టైం జాబ్ చేస్తే? మినిమం 12.5 euro ఇంటూ 80 hours వేసుకోండి. ఎంత వస్తుంది? దాదాపుగా 1000 euro. సో మంత్లీ మనం 1000 euro ఎర్న్ చేయొచ్చు. దిస్ ఇస్ ద మినిమం. ఓకే, చాలామంది 2000 కూడా ఎర్న్ చేస్తున్నారు, లైక్ బేస్డ్ ఆన్ దర్ జాబ్ సమ్ టైమ్స్. సో బట్ ఓవరాల్గా వచ్చేసి సంవత్సరానికి 960 hours కంటే మనం ఎక్కువ వర్క్ చేయకూడదు. దట్ ఈస్ ద మ్యాక్సిమం లిమిట్. వర్క్ చేస్తే సో యూ విల్ గెట్ ఇన్ టు ట్రబుల్. According to Indian Constitution, I am still uncriminal till proof. కాన్స్టిట్యూషన్ రాది. ఇదే గతి మళ్ళీ చూసుకో మరి. పార్ట్ టైం జాబ్స్లో ఎన్ని రకాలు ఉంటాయి? పార్ట్ టైం జాబ్స్లో వచ్చేసి మినీ జాబ్, పార్ట్ టైం జాబ్ వేసుకోండి. సో మినీ జాబ్ అంటే ఏంటంటే 520 euros కంటే తక్కువ ఎర్న్ చేస్తే ఇట్ కమ్స్ అండర్ మినీ జాబ్. 520 euros కంటే ఎక్కువ ఎర్న్ చేస్తే ఇట్ కమ్స్ ఇన్ టు పార్ట్ టైం జాబ్. సో దట్స్ ద డిఫరెన్స్. ఎలాంటి జాబ్స్ ఉంటాయి? లైక్ పార్ట్ టైం జాబ్స్లో ఎలాంటి జాబ్స్ ఉంటాయి? ఎగ్జాంపుల్, హివీ జాబ్స్ అంటే ఏంటి? హివీ జాబ్స్ అంటే మనకి యూనివర్సిటీ లైబ్రరీలో కానీ, యూనివర్సిటీ లైక్ పిహెచ్డి కానీ, లైక్ పోస్ట్ డాక్ చేసే వాళ్ళ దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేయడం. లైక్ లైబ్రరీలో లైబ్రరీ అసిస్టెంట్గా, లైక్ అదే అండి. సో మనం అక్కడ ఏ వర్క్ ఉంటే ఆ వర్క్ చేయడం, లైక్ బుక్స్ సార్ట్ అవుట్ చేయడం, బుక్స్ ఆర్గనైజ్ చేయడం, లేకుంటే అక్కడ ఇన్ఫర్మేషన్ రిసెప్షన్లో కూర్చొని ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడం, ఇలాంటివి. ఇది లైబ్రరీలో వర్క్స్ ఉండొచ్చు. అదే రీసెర్చర్ దగ్గర అంటే ఇప్పుడు మనం పిహెచ్డి అంటే ఏదో ఒక సంథింగ్ దేనికో దాని గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళకి వచ్చేసి రీసెర్చ్ అసిస్టెంట్స్ కావాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చరిస్ట్ అనుకోండి. సో వాళ్ళు ప్లాంట్స్ సంథింగ్ ఏదైనా రీసెర్చ్ చేస్తున్నప్పుడు కొన్ని ఇన్సెక్ట్స్ రేడ్ చేయడం కానీ, సో వాటికి లేకుంటే ప్లాంట్స్ గ్రో చేయడం కానీ, సో డైలీ దానికి వాటరింగ్ చేయడం, అండ్ లేకపోతే వాటిని మూవ్ చేయడం, అండ్ లేకపోతే ఇన్సెక్ట్స్కి ఫీడ్ వేయడం. సో ఇది మనం డైలీ ఒక 1/2 hour 1 hour వాళ్ళు మనకి ఇస్తారనమాట. సో హివీ జాబ్లో యాజ్ ఎ రోల్. సో ఆ వర్క్ మనం వెళ్ళి చేయొచ్చు. ఇది హివీ జాబ్స్. ఇంటర్న్షిప్స్ ఏంటి? ఇంటర్న్షిప్స్లో కూడా డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి. మ్యాండేటరీ ఇంటర్న్షిప్స్, వాలంటరీ ఇంటర్న్షిప్స్. మ్యాండేటరీ ఇంటర్న్షిప్స్ అంటే సో నీ కోర్స్ కరికులంలో ఈ ఇంటర్న్షిప్ నువ్వు తప్పకుండా చేయాలి అని మెన్షన్ చేస్తారు. సో ఆ ఇంటర్న్షిప్ నువ్వు చేయాలి. సో అప్పుడు అది మ్యాండేటరీ. వాలంటరీ ఏంటంటే నీకు నువ్వుగా ఏదైనా ఇంటర్న్షిప్, నువ్వు పలానా ఇంటర్న్షిప్ నేను చేయాలనే ఇంట్రెస్ట్ నీకుంటే సో అది వాలంటరీ ఇంటర్న్షిప్ అన్నమాట. సో ఇంటర్న్షిప్కి పేమెంట్ ఇవ్వకపోవడం అనేది మీ కంపెనీ మీదే బేస్ అయి ఉంటుంది కంప్లీట్గా. తర్వాత వచ్చేసి సో పార్ట్ టైం జాబ్స్ చెప్పాను కదా. సో మనకు వచ్చేసి టెక్నికల్, నాన్ టెక్నికల్ జాబ్స్ ఉంటాయి. సో వాట్ ఎవర్ వీ టాక్ టిల్ నౌ, లైక్ హివీ జాబ్స్ కానీ, లైక్ హివీ జాబ్స్ లైబ్రరీ అసిస్టెంట్ కానీ, రీసెర్చర్ కానీ, ఇంటర్న్షిప్, మ్యాండేటరీ, వాలంటరీ, ఇవన్నీ వచ్చేసి లైక్ టెక్నికల్ కిందకి వస్తాయి. ఆల్మోస్ట్ లైక్ నాన్ టెక్నికల్ అంటే ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ లేబర్ జాబ్స్ అని. సో ఇప్పుడు లేబర్ జాబ్స్ ఎలా ఉంటాయి? అందరికీ మనకు టెక్నికల్ జాబ్స్ దొరకడం చాలా కష్టం, అది మీకు తెలిసిన విషయమే కదా. సో మనకి దొరకకపోతే ఎలా? సో మన ఎక్స్పెన్సెస్ గడవాలి అన్నప్పుడు సో మనకు ఇంకో ఆప్షన్ ఉంటుంది, అదే అండి లేబర్ జాబ్స్. సో కూటి కోసం కోటి విద్యలు. నువ్వు ఏ పని చేసినా తల ఎత్తుకొని పని చేయి, తప్పులేదు. ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అయ్యి వాళ్ళని ఇబ్బంది పెట్టేదానికన్నా నువ్వు కష్టపడి సంపాదిస్తే ఆ రూపాయి విలువ నీకు తెలుస్తుంది. వంట పని చేస్తున్నాను దారి గురించా? మనం ఏం పని చేస్తున్నాం అన్నది ముఖ్యం కాదండి, చేసే పని మనసుకు ఇష్టపడి చేస్తున్నామా అనేదే ముఖ్యం. చూడండి, ఇక్కడ సంతోషం ఉంటే ఎక్కడికి వెళ్ళినా సంతోషమే. ఇక్కడ సంతోషం లేదనుకోండి, ఎక్కడికి వెళ్ళినా నాన్ టెక్నికల్లో చూసుకుంటే ఎలాంటి జాబ్స్ ఉంటాయి? న్యూస్ పేపర్ డెలివరీ అంటే ఏం లేదు, న్యూస్ పేపర్ ఎర్లీ మార్నింగ్ లేవాలి, నువ్వేమో న్యూస్ పేపర్ డెలివరీ చేయాలి, తెలిసిందే కదా అది. నెక్స్ట్ డెలివరీ జాబ్స్ అంటే ఫుడ్ అవ్వచ్చు, గ్రాసరీస్ అవ్వచ్చు. లైక్ ఫుడ్ అంటే పిజ్జా అవ్వచ్చు, లేకుంటే ఫుడ్ ప్రోడక్ట్స్ గ్రాసరీస్ ఉంటాయి కదా మనకు సూపర్ మార్కెట్ నుంచి, సో అవి డెలివరీ చేయవచ్చు. సో ఇలాంటి జాబ్స్ ఉంటాయి. లేకుంటే నెక్స్ట్ వచ్చేసి బేకరీలో వర్క్ చేయడం. బేకరీస్లో అంతే ఇంకా అప్పడాలు వేయడం. సో బేకరీస్లో వర్క్స్ ఏముంటుంది? కేక్ తయారు చేయడం, లేకుంటే సర్వ్ చేయడం, లేకుంటే బిల్లింగ్ చేయడం. అక్కడ కస్టమర్స్ వచ్చినప్పుడు నీకు లాంగ్వేజ్ వస్తే యాడెడ్ అడ్వాంటేజ్ ఇక్కడ. సో మోస్ట్లీ క్యాషియర్గా ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెస్టారెంట్లో వర్క్ చేయడం.
రెస్టారెంట్లో వర్క్ చేస్తే చాలా బెస్ట్ అండి. ఎందుకంటే ప్రతిరోజు నువ్వు కస్టమర్తో మాట్లాడుతూ ఉంటావు. నీ జర్మన్ లాంగ్వేజ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో బెటర్ టు వర్క్ ఇన్ రెస్టారెంట్స్. నాకు తెలిసి నేనైతే వర్క్ చేయట్లేదు. వచ్చేసి వేర్ హౌస్లో వర్క్ చేయడం, అమెజాన్ వేర్ హౌస్, లైక్ ఇవన్నీ నాకు తెలిసిన జాబ్స్. నేను ప్రత్యక్షంగా చూశాను ఇవన్నీ, అందుకే ఇవే చెప్తున్నా. సరే కానీ ఒక చిన్న బ్రేక్ విరామంలో ఏంటంటే ఒకసారి అలా సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్ మనకు చాలా ఉపయోగపడుద్ది కదా. ఓకే, మన జాబ్స్ అమెజాన్ వేర్ హౌస్లో. సో వేర్ హౌస్ జాబ్స్ వచ్చేసి కాస్త హార్డ్గా ఉండొచ్చు. లైక్ కొద్దిగా హెవీ లిఫ్ట్ చేయగలిగే వాళ్ళు ఇక్కడ వర్క్ చేస్తారు. అన్ప్యాకింగ్, ప్యాకింగ్, నీకు పార్సెల్స్ ఉంటాయి కదా, పార్సెల్స్ ఒక చోట సార్ట్అవుట్ చేయడం, ఆర్గనైజ్ చేయడం, లేకుంటే నువ్వు సో ఇలాంటివి ఉండొచ్చు వేర్ హౌస్లో. లేకపోతే పేపర్ ప్రింటింగ్ జాబ్స్ ఎలా ఉంటాయి? సో మనం ఏంటంటే పేపర్ ప్రింట్ చేయడంలో అక్కడ హెల్ప్ చేస్తాం, అది లేబర్ వర్కే కదా. సో పేపర్ ప్రింటింగ్ జాబ్స్ కూడా కొంతమంది చేస్తున్నారు. సో ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఫాస్ట్ ఫుడ్ డెలివరీ సర్వీసెస్ జాబ్స్. లైక్ ఫాస్ట్ ఫుడ్ డెలివరీ సర్వీస్ ప్రొవైడర్స్ లైక్ మెక్డొనాల్డ్స్ అవ్వచ్చు, KFC అవ్వచ్చు, సబ్వే అవ్వచ్చు, లేకపోతే వాట్ ఎల్స్, లైక్ మెనీ ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ డెలివరీ జాబ్స్. సో ఇలాంటి వాటిలో కూడా మనకి జాబ్స్ వస్తాయి. ఇంకా మాట్లాడుకున్నట్లయితే రిసెప్షనిస్ట్ అవ్వచ్చు, సెక్యూరిటీ అవ్వచ్చు. నీ ఓపిక, నువ్వు ఎక్కడ వర్క్ చేయాలి, ఎలాంటి జాబ్ చేయాలి అనేది నీ ఓపిక. నువ్వు కష్టపడి మంచిగా రీసెర్చ్ చేస్తే నీకు మంచి చోట జాబ్ వస్తుంది. లైక్ ఇట్ డిపెండ్స్ ఆన్ యూ అబ్బా. మంచిగా కష్టపడండి. రాగానే అందరికి బ్లాక్ అమౌంట్ వస్తుంది, చల్లగా 1,00,000 రూపాయలు చేతిలో పడుతుంది, ఏ పని చేయనవసరం లేదు అని ఉండకండి. రాగానే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే మీరు రాగానే అందరికీ 6 నెలలు లేకపోతే సంవత్సరం మనకు వీసా ఇస్తారు. సో అప్పుడు తర్వాత మనం మరీ అమౌంట్ చూపించాల్సి వస్తుంది. మీ బ్లాక్ అమౌంట్ అలాగే మీరు సేవ్ చేసుకుంటే సో అప్పుడు మీరు వీసా ఎక్స్టెన్షన్ అప్పుడు డబ్బుల కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. సో మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ మీరు పార్ట్ టైం చేసి కట్టుకోండి. తేరగా మనకి ఇంటి నుంచి వస్తుందని దొబ్బు తినకండి. పని చేస్తే ఒకటి గుర్తుపెట్టుకోండి, సాటిస్ఫాక్షన్ వస్తుంది ఫస్ట్. సో వీడు చూడు వాడు పార్ట్ టైం జాబ్ చేసి వస్తున్నాడు, హెవీ జాబ్ చేసి వస్తున్నాడు. ఏం చేసి వస్తున్నావురా లోకి? చెప్పరా, ఏం చేసి వస్తున్నావు? గది ఈరోజు ముచ్చట. సో మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. దీన్ని బట్టి మీకు కొద్దిగా మంచి ఐడియా వచ్చింటుంది. పార్ట్ టైం జాబ్స్ అంటే ఏంటి, ఎలా ప్రొసీజర్ ఏంటి, ఎంత వస్తుంది, ఎంత అర్న్ చేయొచ్చు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఈ వీడియో ద్వారా వచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. లేకపోతే మన ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, యూరో గణేష్ ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. సో అందులో మీరు మెసేజ్ చేయండి ప్రైవేట్గా. ఐ కెన్ హెల్ప్ యూ విత్ యువర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. See you till next time. Ciao. మీ యూరో గణేష్. మీ విజయం తర్వాతే నా విజయం. థ్యాంక్ యూ.